ప్రభుత్వము మారి 1.5 సంవత్సరం గడుస్తున్నా వసూళ్లలో బిజీ అయిపోయినటువంటి అధికార పార్టీ శాసనసభ్యులు వారి కుటుంబ సభ్యులు ఇంకా కూడా తమకు ఓటు వేసిన ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి, ఆ బాధ్యతలను నిర్వర్తించాలి అనేటువంటి ఆలోచనలేకే వచ్చినట్లు కనపడట్లే. ప్రత్యేకించి ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల సునీత రాప్తాడు ఎమ్మెల్యే, ఆమె కుమారుడు ధర్మవరం ఇన్ఛార్జ్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, వీరు గత 18 నెలలుగా చాలా బిజీగా ఉన్నారు. చాలా బిజీ అంటే టార్గెట్లు పెట్టుకొని వసూలు చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నారు. వీరు వసూలు ఏ స్థాయికి పోయినాయంటే నాకు తెలిసి 95 నుంచి 30 సంవత్సరాల పాటు సివిల్ సప్లైస్ రవాణా కాంట్రాక్ట్ వీళ్ళే నిర్వహిస్తున్నారు. మధ్యలో 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ఎప్పుడైనా తప్పవుతాయి. ప్రభుత్వం వచ్చిన తొలి రోజుల్లో అనంతపురంలో ఒక ఆడియో బయటకు వచ్చింది. దగ్గుబాటి ప్రసాద్ వారికి సంబంధించినటువంటి బంధువులు అనుచరులు ఈ పీడిఎస్ రైస్కి సంబంధించినటువంటి స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడేది. అయ్యా మేము వచ్చినామో ఈ బియ్యం పైన డబ్బులు మాకు కట్టాలా అని అంటే, లేదన్నా అది పరిటాల వాళ్ళదే, చాలా ఏళ్ళ నుంచి వాళ్ళదేను అంటే, మురళి మా బావేలే అని, మురళీనా బాలాజీ మా బావేను అని దగ్గుబాటి ప్రసాద్ బంధువు ఎవరో మాట్లాడతాను. అంటే దొంగలు ఊర్లు పంచుకున్నట్ల బియ్యం అమ్ముకుండేదానికి హక్కు మాకే ఉంది, మీరు అమ్ముకుంటా అన్నారు, మాకు వచ్చి లెక్క కట్టిపోండి అని మాట్లాడినారు ఆ పెద్ద మనిషి. మాట్లాడితే మేము వాళ్ళకి కడతాన్నాము, సోమందేపల్లి పేరు కూడా మెన్షన్ చేసిన, సోమందేపల్లిలో పలానా మనిషి మేము మేము ఆడ కడతాన్నామని, పరిటాల వాళ్ళకు డబ్బు కడుతున్నామంటే, ఇప్పుడు వాళ్ళు కాదు, ఇప్పుడు మేము వచ్చినామని వీళ్ళు, అనంతపురంలో మాకు కట్టాలా నీళ్ళు. ఎక్కడ ఎమ్మెల్యేలైనా జిల్లాలోని పీడిఎస్ రైస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఎఫ్పి షాపుల రైస్, రేషన్ షాపుల బియ్యము అమ్ముకునేటువంటి హక్కు, కర్ణాటకకు స్మగుల్ చేసి దోచుకునేటువంటి హక్కు పరిటాల వాళ్ళకే ఉంది, ఎవ్వరికీ లేదు అని మాట్లాడిన సారాంశం ఆ ఆడియో. నాకు తెలిసి మీడియా మిత్రులందరూ కూడా వినింటారు. అక్కడ నుండి మొదలు పెడితే టమోటా మండీలో అనంతపురం పట్టణానికి ఆనుకున్న టమోటా మండీలో నాకు తెలిసి కార్యదర్శి కూడా అనంతపురం పట్టణానికి సంబంధించిన వ్యక్తే, రోజుకు 4 నుంచి 5 లక్షల రూపాయలు ఆ టమోటా లారీల నుండి వసూళ్లు చేసి, దాని ట్యాక్స్, అది శ్రీరామ్ ట్యాక్స్ అని పెట్టినారు దానికి పేరు, వసూళ్లు చేసి పరిటాల శ్రీరామ్కు పంపడము అనేది ఆనవాయితీగా వచ్చింది. అంటే రోజుకు 5 లక్షలు. అంటే గత ప్రభుత్వంలో మరి రిజిస్ట్రేషన్ కార్యాలయాల నుంచి ఎవరైనా వసూలు చేసినారో లేదో నాకైతే తెలియదప్ప. అనంతపురము సబ్ రిజిస్ట్రార్ కార్యాలయము, ధర్మవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయము, రుద్రంపేటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయము, చెన్నై కొత్తపల్లిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి కలిపి రోజుకు 25 లక్షల రూపాయలు యావరేజ్న పరిటాల సునీత కుటుంబానికి వెళ్ళాల. రిజిస్ట్రేషన్ ఎవరైనా కొనుగోలు కానీ అమ్మకాలు కానీ అంటే ట్రాన్సాక్షన్ ఏం జరిగినా కూడా డబ్బు వీళ్ళకి కట్టాల. అది పెద్ద ఆదాయాలు అంటివి. ఇంకా బెల్ట్ షాపులు దాదాపుగా రాప్తాడు నియోజకవర్గంలో 1000 బెల్ట్ షాపులు దాకా ఉన్నాయి. 1000 బెల్ట్ షాపుల నుంచి 2000 రూపాయలు ప్రతిరోజు కలెక్ట్ చేసి పరిటాల కుటుంబానికో సంబడి వాళ్ళ రిప్రజెంటేటివ్కో పంపిస్తూ ఉన్నారనేది. పాపం ఆ బెల్ట్ షాపు నిర్వాహకులు
మందుబాబులకు చెప్పుకునేది, ఏమయ్యా ఇంత రేటు పెట్టినావు, షాపుకు పోయి అడిగితే ఇంతే కదా అంటే, ఏం చేయాలన్నా రోజుకు 2000 అక్కయ్యకి పంపించాలన్నా అని చెప్పుకునే పరిస్థితి. ఇంకా ముత్యాలమ్మ గుడిని కూడా వదలలేదు. ముత్యాలమ్మ గుడి దగ్గర మా ప్రభుత్వంలో మందు అమ్మకం నిషేధం, ఎక్కడ కూడా బెల్ట్ షాపులు లేవులే. జగనన్న ప్రభుత్వంలో చెప్పునింది లిక్కర్ని ఓన్లీ గవర్నమెంట్ నోటిఫైడ్ షాప్స్లోనే అమ్మకాలు చేయడం జరుగుతూ ఉన్నది. ముత్యాలమ్మ గుడి దగ్గర బెల్ట్ షాపు పరిటాల వెంకటాపురానికి, పరిటాల వాళ్ళ ఇంటికి రోజుకు ₹1,00,000 పోవాలి. అక్కడి నుంచి వాళ్ళ ఏం రేట్ అన్న అమ్ముకోవచ్చు, కర్ణాటక లిక్కర్ తెచ్చి అమ్ముకోవచ్చు, గోవా లిక్కర్ తెచ్చి అమ్ముకోవచ్చు. విడ్డూరం ఏంటంటే ఇప్పటికీ 2 సార్లు మాత్రమే పోలీసు వాళ్ళు గోవా లిక్కర్ పట్టుకున్నారు. ఈ జిల్లాలో 2 సార్లే పట్టుకున్నారు. గోవాలో నాకు తెలిసి ఆ డ్యూటీ ట్యాక్సెస్ ఉండకపోవచ్చు, దానివల్ల చీప్ పడుతూ ఉండొచ్చు. అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోవడము జరుగుతూ ఉందనేసి 2 సార్లు మాత్రమే పట్టుకున్నారు. ఇంకా గోవా నుంచి లిక్కర్ తీసుకొచ్చి అమ్మకాలు కొనసాగించడం అనేది బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. కర్ణాటకకు మనకు రేటు వారా ఉండి కర్ణాటకలో చీప్ ఉన్నప్పుడు కర్ణాటక నుండి తెచ్చేవాళ్ళు. కర్ణాటకలో ధర పెరిగింది, మనం ఇక్కడ ధరలు పెంచినాము, కర్ణాటక వాళ్ళు ధర పెంచినారన్నప్పుడు గోవా నుంచి తెచ్చుకోవడం. ఇంకా బ్రాందీ షాపులు ఎవరు వేసినా కూడా, మీ పార్టీ వాళ్ళు వేసుకున్న బ్రాందీ షాపులు కూడా మీరే స్వాధీనం చేసుకొని అమ్ముకుంటున్నారు. దాంట్లో ఎక్కడ మీకు సరిలేరు, మీకెవ్వరు పరిటాల వారి దోపిడీకి మీ పార్టీ వాళ్ళనైనా వసూలు చేస్తారు. కాంట్రాక్టర్లు ధర్మవరంలో కమ్మలతను రైల్వే కాంట్రాక్టర్ ₹1 కోటి డిమాండ్ చేసినారు. సిగ్నలింగ్ కాంట్రాక్టర్ చిన్న కొడుకు, మళ్ళీ ఏదో మధ్యలో వాళ్ళు వీళ్ళు సర్దుబాటు చేసి 60 లక్షలు ఇప్పించినారు. ఆయన ఏదో పని ముగించుకొని వెళ్ళిపోయినాడు కాంట్రాక్టర్. ఎవరు కూడా ఆయన నేను మీ కులమే మీ క్యాస్ట్ అంటే అవన్నీ తర్వాత మేము ఓట్లకు డబ్బులు పంచలేదా లెక్క కట్టండి. కులంలే, గోత్రంలే, మతంలే, పార్టీలే, ఏందిలే. నీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు బాగా దిగింది. ఇప్పుడు ఆ కిక్కే వేరప్ప అంటున్నారు. ఒకరు కాదు ఇద్దరు వచ్చినారు ఎలక్షన్ల ముందు వరకు. శ్రీరామ్ ఒకడే, ఇప్పుడు శ్రీరాము సిద్ధార్థ ఇద్దరు కలిపి దించుతున్నారు. బాగా దిగింది. ఇంకా కంకర్ మిషన్లో నెలకు ఒక క్రషర్ నుంచి 5 లక్షలు డిమాండ్ చేసినారు. ₹5 లక్షల ఒక క్రషర్ నుంచి డిమాండ్ చేసి వసూళ్లు చేస్తున్నారు. ఇంకా సహజ వనరులు సోలారు, గాలి, నీరు, నిప్పు, నీకు ఏది కూడా ఎవరిని వదిలే పరిస్థితి లేదు. సోలారు, విండ్, దాని ల్యాండ్ ఎక్విజిషన్ గతంలో నుంచి కూడా వీళ్ళ దోపిడీ ఆ విధంగా జరిగింది. ఆన్లైన్లో 1Bలో పేర్లు తీసేసి అది విండ్ మిల్స్ వాళ్ళకి ఇచ్చినాం, పెట్టినాం, మీకు ఇంత ఇస్తాం, పెడతాం అనేది ఫస్ట్ నుంచి జరుగుతుంది. అది కూడా కొనసాగుతుంది. ఇంకా ప్రిపేర్ అవుతున్నారు దానికి. ఇవి కాకుండా రాప్తాడులో ల్యాండ్ సెటిల్మెంట్స్, నారాయణ రెడ్డి సావిత్రమ్మల హత్య చాలా కాలంగా వివాదం ఉన్నటువంటి, బంధువులకు వివాదం ఉన్నటువంటి ఆ భూమిలో పరిటాల సునీత తమ్ముడు తల దూర్చి ఆ వివాదంలో సెటిల్మెంట్ చేయబోయినాడు. నారాయణ రెడ్డి ఒప్పుకోలు, మర్డర్ అయినాడు. ఇంకా రామగిరిలో లింగమయ్య హత్య అనేది మనం అందరము కూడా చూసినాము. వాళ్ళ ఆధిపత్యం కోసము ఆ గ్రామంలో పరిటాల సునీత తమ్ముడు ధర్మవరపు రమేషు, మహేషు వాళ్ళ కుమారులు వాళ్ళను ముద్దాయిలుగా కేసులు పంపించినారు. 15 మంది కలిసి హత్య చేసినారు, ఇద్దరినే పెట్టినారనేది గతంలో కూడా ఆరోపణలు చేసినాం. ఇంకా ధర్మవరంలో నేసే వాళ్ళ దగ్గర, కోమటోళ్ళ దగ్గర అక్రమంగా కోట్ల రూపాయలు వసూళ్లు చేసినారని నేసే వాళ్ళందరూ కూడా తమ కులస్తుడైన కందికుంట ప్రసాద్ దగ్గరికి పోయి మొరబెట్టుకున్నారు. కందికుంట ప్రసాద్ కదిరి ఎమ్మెల్యే వచ్చి ధర్మవరంలో వాళ్ళ కులస్తులతో మీటింగ్ పెట్టినాడు. నేను అండగా ఉంటాను, మీకు మీరు యానా కొడికి రూపాయి కట్టద్దని ఇట్లనే మాట్లాడినాడు. దాని తర్వాత కొంచెం ఏదో అండర్స్టాండింగ్ కూడా కుదిరినట్లుంది, సెట్ చేసుకున్నారు. మరి వీరి అక్రమ సంపాదన, ఏళ్ల తరబడి చేసిన అక్రమ సంపాదన, వీరి నివాస భవనాలు వెంకటాపురంలో ఉన్న ఇండ్లు కాకుండా వీరి నివాస భవనాలు హైదరాబాద్లో పరిటాల రవి కట్టించిన ఇల్లు, తర్వాత గత ప్రభుత్వంలో హైదరాబాద్లో ఒక లగ్జరీ ఫ్లాటు, నాకు తెలిసి 1 ఫ్లోర్ 1 ఫ్లాటు సిటీలోని సెలబ్రిటీస్కి మాత్రమే అమ్మేటువంటి ఫ్లాట్, 20 కోట్ల విలువ చేసే ఫ్లాట్ ఒకటి కొన్నారు.
ఇది కాకుండా బెంగళూరులో పెద్ద విలాసవంతమైన భవనం గత ఒక 7-8 సంవత్సరాలు ఆమె మంత్రిగా ఉన్నప్పుడు కట్టుకున్నారు. ధర్మవరంలో మొన్న ఇల్లు కట్టుకున్నారు. నీకు అనంతపురంలో పరిటాల రవి ఉన్నప్పుడు అనంతపురంలో 6 రివైషులకు సంబంధించిన భూమి రూపాయిది పావులకు కొని కట్టుకున్నారు. వీటి విలువ 150 కోట్లు. మీ నివాస భవనాల విలువ 150 కోట్లు. సూర్యానగర్ కాంప్లెక్స్ మీ ఆయన మేదరాల్లో కొట్టాలన్నీ పీకిచ్చేసి కట్టుకున్నది మేము మాట్లాడడంలే. ఇప్పుడు గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో టవర్ క్లాక్ దగ్గర కృష్ణాభవన్ వాళ్ళతో కృష్ణాభవన్ వాళ్ళతో మీరు ఎప్పుడో బెదిరించి రాపించుకునేదో లేదంటే తక్కువ డబ్బు కొనిండేదో నాడు సీఎంఆర్ కాంప్లెక్స్ ఏదో కట్టినారు. దాని గురించి మాట్లాడడం లేదు. నివాస భవనాలు ఇంత విలువ చేస్తున్నాయి. కియా దగ్గర 170 ఎకరాల భూమి ఉంది మీకు. దాని గురించి మేము మాట్లాడడం లేదు. 200 కోట్ల 250 కోట్లు ఆసి ఆడ సుమారుగా గోడౌన్లు కట్టుకున్నారు. నెల లక్షల ఆదాయాలు వస్తున్నాయి. ఆ గోడౌన్లకు మా ప్రభుత్వం ఏపీఐసి నిధులతో రోడ్లు వేసింది. దాని గురించి కూడా నేను మాట్లాడడం లే. మీ కంకర మిషన్లు నసనకోటలో నిరాటంకంగా నడుస్తున్నాయి. ముత్యాలంపల్లి దగ్గర సోమందేపల్లి దగ్గర నిరాటంకంగా నడుస్తున్నాయి. గత ప్రభుత్వంలో కూడా మీరు కాంట్రాక్టులు బ్రహ్మాండంగా చేసుకున్నారు. దాని గురించి కూడా నేను మాట్లాడడంలే. మీ గ్రానైట్ క్వారీలు కూడా బ్రహ్మాండంగా చేసుకున్నారు. దాని గురించి కూడా నేను మాట్లాడడంలే. ఇన్ని ఆదాయ వనరులు ఉన్న మీరు ఈ ఆదాయాలు ఎక్కువైపోయి హైదరాబాద్లో బెంగళూరులో మీకు పబ్బులు ఉన్నాయి, బ్రివరీస్ ఉన్నాయి, లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్స్ హైదరాబాద్లో బెంగళూరులో. ఇవి చాలవని ఈ ప్రభుత్వం వచ్చినాక తొలి సంవత్సరంలో మీరు సంపాదించిందో దాంట్లో కొంత భాగం ముఠముల తీసుకొని పోయి అమెరికాలో 2 చోట్ల, ఆఫ్రికాలో 1 చోట లిక్కర్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకున్నారు. భాగస్తులు ఎవరనేది అప్రస్తుతం. ఎవరో సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారని చెప్తున్నారు. భాగస్తులు ఎవరనేది అప్రస్తుతం.